ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు నేలను తాకేలా అటు ఇటు ఊగుతూ కుడివైపునకు ఒరుగుతూ వెళ్లింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ను తన ఆధీనంలోకి తెచ్చుకుని ముందుకు నడిపించడంతో ఈ ప్రమాదం తప్పింది. అనంతరం అమిత్ షా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రచారం సాగించారు. కాగా హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడానికి కారణంపై అధికారులు సైతం వెంటనే విచారణ చేపట్టారు. కూటమి పార్టీ నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా ప్రచార పర్వంలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక కూటమి అభ్యర్థుల తరపున చిరు ప్రజల్లోకి వెళ్లారని అనుకుంటున్నారు. ఇక మే 5 నుంచి మే 11 వరకు మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించే ప్లాన్ చేశారు. డోన్లో ప్రజాగలం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాయలసీమకు వైసీపీ ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టారా, రోడ్లు వేశారా, పరిశ్రమలు తెచ్చారా అని ప్రశ్నించారు. ఏపీ చేయని నాయకులను ఎందుకు ఓటమి వేయాలో ప్రజలే ఆలోచించాలన్నారు. ఇక పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారని, అలాంటి సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నారు. తమిళలో ఎంఆర్పిఎస్ అంతా మాదిగ కాలనీకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ. సిద్ధమా మాదిగలను అడుగుతున్నా, సిద్ధమా మాదిగలను అడుగుతున్నా, వెళ్తారా ఇంటింటికి? సమయం లేదు మిత్రమా, తొందరగా వెళ్ళి అందరికీ నా మాట మీద చెప్పండి. కృష్ణ మాదిగ కూడా వచ్చి రేపటి నుంచి ప్రచారం చేస్తాడు. ప్రతి ఒక్క మాదిగ తెలుగుదేశానికి ఓటేయాలి. మాలలకు కూడా అన్యాయం చేయం. జిల్లా వారీగా కేటగరైజేషన్ చేస్తాం. మాల మాదిగలకు సమానమైన న్యాయం, సమన్యాయం చేసే బాధ్యత నాదని మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. వస్తాను. ఇప్పుడు ఇది కాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమలో బలిజలకు కూడా న్యాయం చేసింది కూటమి. రాయలసీమలో బలిజలు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వైఎస్ఆర్ ఒక్క సీట్ ఇచ్చారా? ఇచ్చారా అని అడుగుతున్నా. తిరుపతి జనసేన బలిజాకిచ్చాం, రాజంపేట తెలుగుదేశం బలిజకిచ్చాం. ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండే బలిజలు కూడా ఆలోచించండి. మీ ఓటు ఎవరికెయ్యాలి? ఎవరికెయ్యాలి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీ కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్ కు వెళ్లారు. ఇక మే 1న ఫోన్ తీసుకుని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లుగా ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్ కు సమన్లు జారీపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన నాకు గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తామన్నారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యమన్నారు. ఇక మీ అందరూ టీడీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇల్లంతా ఎక్కువ ఉందట, ఇల్లు ఎక్కువ ఉంది. ఇన్ని ఎవరికైనా రాసేసుకొని కొట్టి అప్పుడు రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు. ఈ 5 సంవత్సరాలు ఒక 20 రోజులు ఆగించాం. ఆగమ్మా, పెన్షన్ నేను రాపిస్తాను. ఇంటితో సంబంధం లేదు. ఇల్లు ఎంత ఉన్నా, కరెంటు బిల్లు ఎంత ఉన్నా, కరెంటు బిల్లు 150 ఎంతన్నా రాని నేను పెన్షన్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2026లో జరిగే డిలిమినేటెడ్ చర్యలను మళ్లీ నియోజకవర్గ కేంద్రంగా మారుస్తామని భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చేర్యాలకు రావాల్సిన నిధుల కోసం పార్లమెంటులో పోరాడతానన్నారు. అక్కడ పోరాటం చేయాలంటే తనను గెలిపించాలని అన్నారు. దొంగ దెబ్బ తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందమ్మా, ప్రభుత్వం వచ్చింది, మీ అందరికి తెలుసు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మనకు సేవ చేయాలనుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న అంటే మీ అందరికీ సుపరిచితులే. 2009లో మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యునిగా ఉండు. ఇక్కడ ఈ రోజు తమ్మునికి టికెట్ వచ్చిందని చెప్పి పార్లమెంట్ కోఆర్డినేటర్ గా, ఇన్ఛార్జ్ గా తీసుకొని నన్ను అన్ని ఊర్లకు తిప్పుతూ మీ అందరికీ పరిచయం చేసే కార్యక్రమం చేస్తూ, గతంలో 2019లో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నను గెలిపించుకున్నటువంటి పరిస్థితి అన్నకుండే. ఈ రోజు తమ్ముని గెలిపించుకోవాలని మీ అందరి ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీ అందరు కూడా నన్ను ఆశీర్వదించండి. నేను మీకోసం ఇప్పుడే కొమ్మూరు ప్రతాపన్న చెప్పిండు, మీకు కావాల్సింది నిధులు. ముఖ్యంగా చేర్యాలలో సమస్య ఇక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి ఏదైతే రిజర్వాయర్ ఉందో, గతంలో కేసీఆర్ ఆయన అల్లుడు నువ్వు మాయముచ్చడు చెప్పి ఇక్కడ తపాస్పల్లి నుంచి 2 కొత్త కాలువలు దొరుకుని అటు పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి. ఇంకొకటి మీ అందరికున్న గొప్పతనం ఏంటంటే, చేర్యాల అనేది అన్న ఇంతకుముందే చెప్పింది, ఇది సమితి ఉండే ఒకప్పుడు. తర్వాత చేర్యాల ఒక నియోజకవర్గం. ఈ రోజు మీరు నియోజకవర్గ స్థాయి నుంచి డీలిమిటేషన్ 2009లో ఒక మండల స్థాయికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ 2026లో వస్తుంది. చేర్యాలను మళ్ళా ఒక నియోజకవర్గం చేస్తామని నన్ను పార్లమెంట్ కు పంపిస్తే, రేపు డీలిమిటేషన్ కమిటీలో కూర్చొని మళ్ళీ మీ గౌరవం మీకు దక్కేలా చేర్యాల మళ్ళా ఒక డివిజనే కాదు, ఇప్పుడు డివిజన్ చేస్తాం. మళ్ళీ చేర్యాలను మళ్ళీ ఒక నియోజకవర్గం చేసేటువంటి ప్రక్రియ తీసుకొస్తా అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మీరు చేర్యాల అని గొప్పగా చెప్పుకునేటువంటి నియోజకవర్గం ఉంది. ఈ రోజు అదే గౌరవాన్ని మీకు దక్కించే విధంగా నేను ముందుకెళ్తా. మీ అందరికి ఒకటే, నన్ను ఆశీర్వదించండి. నేను మీకు మీ వెంటనే ఉండి నేను పార్లమెంట్కి వెళ్లి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. 2014 మాజీ మంత్రి హరీష్ రావుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు లీడర్ కాదని, కేసీఆర్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారన్నారు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజకీయ నాయకుడే కాదని, ఆయన ఎమ్మెల్యేగా పనికొస్తాడా అని ప్రశ్నించారు. ఇక యువకుడు కష్టజీవి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వినియోగం చేసి పోలీసులను వాడుకొని పైసలు మంచి గెలిచింది, అవునా కాదా? మరి అటువంటి వాడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతుంది, మేమందరం మనం గాల్లో కూర్చున్నాం, భయపడతావా? ఏం లేనప్పుడే కేసీఆర్ వ్యతిరేకంగా నీ మునుగోడ్ల రాజీనామా చేసి ఎట్లా కొట్లాడినా నన్ను ఓడగొట్టడానికి ఈ బ్రోకర్ గారు కూడా వచ్చిండు. ఇప్పుడు రాజు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, అవునా కదా? ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబట్ల పామోదం అనుకుంటా 3 నెలలు చంద్రలు పట్టించిన, 30 నీళ్ళు పంపించిన కేసీఆర్ చెంచరా. అంటే అప్పుడే గట్లుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు ఎవరైనా బయట తిరగనిస్తామా? నీ అమ్మాయి అయ్యా జాగిరినట్టు కేసీఆర్ 33 జిల్లాలు చేసిండు, అల్లుడికో జిల్లా ఇచ్చిండు, కొడుకో జిల్లా ఇచ్చిండు. ఎవరు చేయమన్నాడు 33 జిల్లాలు?
20 జిల్లాలు చేసి చాలు. ఒకప్పుడు చేరియాలంటే జనగాం అంటే వరంగల్ జిల్లా అంటే ఎంత బాగుండేది. ఈ హరీష్ రావు తీసుకొచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మండలాలు చేసిండు. ఆయా జిల్లాలో పెట్టుకుని పెత్తనం పెట్టుకుని పోలీసు కావాలంటే హుస్నాబాద్ పోవాలి, ఒకదానికో సిద్దిపేట పోవాలి, ఒకదానికో ఇంకో దగ్గర పోవాలి. చేరియాలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. హరీష్ రావు జేబు అనుకుంటున్నా, జేబు సంస్థ అనుకుంటున్నా. ఇది హరీష్ రావు ఊరా ఇది? ఆయన గడ్డలు ఆయన అవన్నీ హరీష్ గిరీష్ నాయ్ జాంతా. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హరీష్ రావు కూడా బొక్కలేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టి ప్రాజెక్టు కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ 70 ఏళ్ళు అయింది, కూలిపోయిందా? శ్రీరామ్ సాగర్ కూలిపోయిందా? మరి హరీష్ రావు అన్ని 1,00,000 కోట్లు ఎన్ని కమిషన్ సంపాదించిండు? అప్పుడు ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి? మరి ఇప్పుడు దర్యాప్తు మొదలైంది, ఉంటారా మనోడు బయట? ఒకటే తిరుగుతాడు, పొద్దుకి తిరుగుతున్నావు కదా. ఈ తిరుగుడు బంద్ చేయ జైల్లో పోయి పడుకోబో. వదిలిపెట్టమా 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై 6 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది. పిటిషన్ ఏమాత్రం విచారణకు అర్హమైనది కాదంటూ తీర్పునిచ్చింది. ప్రధానమంత్రి ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిజిత్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ భగవంతుడు ఆరాధనా స్థలాలు పేరుతో ఓట్లు అడిగారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం క్రిందకే వస్తుందని పిటిషనర్ వాదించారు. అయితే ఈ వాదనలో పసలేదని, విచారణకు యోగ్యం కాదని జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలోని గుట్టపై మైనింగ్ అనుమతులు వెనుకకు తీసుకునే వరకు ఉద్యమం చేపడతామని, మైనింగ్కు ఇచ్చిన తప్పుడు ఎన్ఓసీ రద్దు చేసే వరకు ఎన్నికలు బహిష్కరించాలని, గ్రామ సమస్యలు పరిష్కరించే వరకు ఓటు వద్దు గుట్ట ముద్దు అంటూ ఎన్నికలను బహిష్కరిస్తామని తీర్మానం చేశారు. వాడవాడ తిరిగి ఓటుకు దూరంగా ఉండాలని ప్రతిరోజు గ్రామంలో డప్పు సాటింపు వేయిస్తున్నారు. వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మారుమూల గ్రామం కాబట్టి అందరు రైతులు, ప్రతి ఒక్క కుటుంబంలో రైతులు ఉన్నారు. ఆ రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల కోసం అందరికి మేకలు, గొర్రెలు, పశువులు అన్నీ ఉన్నాయి. వాటి కోసమని వర్షాకాలం ఎక్కువ ఉన్న టైంలో వర్షాలు ఎక్కువ ఉంటే మేము గుట్టకెళ్ళి ప్రతి ఒక్కరం అక్కడ మేపుకోవడం జరుగుతుంది. వాటితో పాటు మనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణము, పల్లె ప్రకృతి వనము ఇవన్నీ స్థాపించడం జరుగుతుంది. వాటితో పాటు మా గుట్టంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, పురాతన టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం, మారమ్మ టెంపుల్, చెన్నకేశ్వర టెంపుల్, ఈ మధ్యలో పెట్టినటువంటి రామాలయం, వెంకటేశ్వర స్వామి, ఇట్లా టెంపుల్స్, పురాతన టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మా గుట్టను రక్షించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి మేమందరం ఉమ్మడిగా గ్రామం మొత్తం కలిసి మా గ్రామానికి ఈ బ్యానర్ కట్టి మాకు గుట్ట వద్దు ఓటు వద్దు అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం. ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితమే లేదు. అక్కడ శివాలయం ఉంది, నరసింహస్వామి టెంపుల్, వెంకటేశ్వర్ల టెంపుల్, గుట్ట కానుకొని చెన్నకేశ్వర టెంపుల్, ఇవి అన్నీ ఉన్నాయి. ఊరు మొత్తం గుట్టపైనే ఉంది. మా బతుకు తెరివేంది. మొత్తం 4 గ్రామాలకు హాని జరుపుతుండ్రు. మీరేం చేయదలుచుకున్నారు? మేము గుట్ట ఆపదలుచుకున్నాం. యుద్ధానికైనా సిద్ధమే, పోరాటానికి సిద్ధమే. ఇప్పుడు ఏం చేయదలుచుకొని మీరు తిరుగుతున్నారు? మేము ఓట్లు వేయము. మా గ్రామానికి మీరు ఓటు అని రాకూడదు. మేము మా ఊళ్ళో శివాలయం ఉంది, గుట్టన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ మారేమ్మ ఉంది, ఇక్కడ పోషవ ఉంది. మేము వాళ్ళ మాకు నీళ్ళు వచ్చినా కానీ మేము గుట్ట కొయ్యి బతుకుతామని, మాకు జీవాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఒకవేళ మాకు అడవికి పోకుంటే మాకు గుట్టనే బతుకుతామని మేము ఓట్లు వేయదలుచుకోలేదు. మాకు తెలంగాణలో కాంగ్రెస్ వినూత్న ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రానికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ నిరసన తెలుపుతూ గాడిదగుడ్డు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఇచ్చింది గాడిదగుడ్డు అంటూ హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు అడిగినవి అంటూ అందులో పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇది అంటూ దీనిని ట్వీట్ చేశారు. దేశంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో సమానమైనటువంటి అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదా? అభివృద్ధి జరగాలని, దానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేయాలనేటటువంటి ఉద్దేశంతో
బీసీ జనగణన చేసి మొత్తం ఏ వర్గాలు ఏ స్థాయిలో ఉన్నారనే వాస్తవాలు బయటికి తీద్దామంటే ఎందుకు బీజేపీ దాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ కోరుకుంటున్నది. ఇవాళ మోహన్ భగవత్ గారు చెప్తా ఉన్నారు, మేము రిజర్వేషన్లను వ్యతిరేకించాము అని. నువ్వు రిజర్వేషన్లను వ్యతిరేకించాము అంటే రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే మారుస్తామనే బీజేపీ నాయకులను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా? చేయకుంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చినాక రిజర్వేషన్లు ఉంటాయా? రాజ్యాంగాన్ని మార్చేసిన తర్వాత బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్లు ఉంటాయి? ఓవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక మరోవైపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాంటి వేళ దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్పోర్టుల్లో బాంబులు పెట్టినట్లుగా ఎయిర్పోర్ట్ సంబంధిత ఉన్నతాధికారులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎయిర్పోర్ట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్తో పాటు జాగిలాలను సైతం రంగంలోకి దింపారు. అయితే ఈ బాంబు బెదిరింపులు నకిలీవి అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలో ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను రాయ్బరేలీ నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దింపేందుకు ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం స్పెషల్ 24 టీంను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. రేపు రేగుండలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనజాతర బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన సభ ఏర్పాట్లను పూర్తి చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జనజాతర ప్రాంగణాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యేలు గండ్రు సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రావు పరిశీలించారు. పెట్టేటువంటి బీజేపీ పార్టీని ఖతం చేయాలని ఒక కుట్ర ఏదైతే అందరూ కూడా కలిసి పనిచేసేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగా ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కడియం కావ్య అత్యధిక మెజార్టీతో గెలిపియాలని భూపాలపల్లి నియోజకవర్గం, అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి వంశీని కానీ, ఇక్కడ కావ్యకు కానీ సిపిఐ, సిపిఎం, అదేవిధంగా జనసేన మద్దతు తెలుపుతున్నటువంటి మిత్ర పక్షాల అభ్యర్థులైనటువంటి కావ్యను మరి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మిగులు రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్ష కోట్లతో దిగమింగి అవినీతితో దోపిడీ చేసి 3 పిల్లర్లు గుంగి ఒక్క సుక్క నీళ్లు లేకుండా ఈరోజు ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు ఒక ఎకరానికి ఒక ఇంటికి కూడా నీళ్ళు అందియకుండా 85,000 కోట్లతో కరెంటు మీద అప్పులు చేసి, మిషన్ భగీరథతో 60,000 కోట్ల అప్పులు చేసి, కనీసం పేద ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వకుండా, రిటైర్డ్ అయిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నింపకుండా, ఈరోజు దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వకుండా, ఏదైతే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తా అని చదివేయకుండా, నిరుద్యోగ భృతి కల్పిస్తా అని కల్పించకుండా 10 సంవత్సరాలు దోపిడీ చేసి రైతాంగానికి 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చేయలేక లక్షకు లక్షై నిరుద్యోగ యువకుల ప్రాణాలకు కారకులై 8,000 మంది రైతాంగము చనిపోయి 1,200 మంది బిడ్డల ప్రాణాల బలిదానం ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే 1,200 మంది కుటుంబాలకు సాయం చేయలేని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. నెల్లూరు జిల్లా ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే బాబు గెలవాల్సిన అవసరం ఉందని చిరంజీవి అన్నారు. మంచి వ్యక్తులు. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్లు
తాగునీరు ఎన్నో విషయాలు మీ అందరికీ తెలియని విషయం కాదు. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. కొన్ని పనులు జరిగి ఉండొచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కానీ వారిద్దరి వల్ల ఈ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని పూర్తి నమ్మకం మనందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు భావితరాల ప్రజలకి ఈ రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కి, సురేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేస్తున్న సందర్భంలో ఈ రోజు మీరందరూ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలయిక జరిగే సందర్భంగా మీరంతా కూడా మనమంతా కూడా ఇలా ఒకటైనటువంటి సందర్భం ఇదే. దురదృష్టవశాత్తు ఇలాంటి ముఖ్యమంత్రులు వచ్చి నాశనం అయిపోయింది. దయచేసి అందరూ మనము దేని కొరకో కాదు, ఎంపీ గారిని గెలిపించాలని, ఎమ్మెల్యే గారిని గెలిపించాలనేది నెంబర్ 1 వ్యక్తులు కాబట్టి గెలిపించుకోవాలా. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అది గుర్తుపెట్టుకోండి. వేదిక దాని కొరకే ఇంత కష్టపడేది. నేను 1.5 సంవత్సరం ముందు అధికారాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు గారికి ఓటేసి రేపు పరకాల భూపాలపల్లి నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇదే సభలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క కూడా పాల్గొంటారు. 60 మందిని తరలించేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభను నిర్వహించనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు మద్దతుగా ఉందన్నారు అనంతపురం కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్. ఏపీలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్ ఆధ్వర్యంలో దగ్గుపాటి ప్రసాద్ను గజమాలతో సత్కరించారు. బీసీలు టీడీపీకి వెన్నుగా ఉంటారని, సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక టీడీపీ అధికారంలోకి రాగానే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జికి పూలే మార్గంగా నామకరణం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారికి, అలాగే క్రాంతి కుమార్ గారికి, నాగమల్లేశ్వరరావు గారికి, ఇక్కడ ఉండే బీసీ నాయకులకు, బీసీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కానీ పెద్దపీట వేశారు బీసీలకి. ఖచ్చితంగా రాబో కాలంలో కానీ బీసీలని ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. బీసీలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. రాబో కాలంలో కానీ మద్దతుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మాలని చెప్పేసి ఉన్నాను. ముందుగా ఇక్కడ అనంతపూర్లో ఒక బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది. దానికి ఇంకా నామకరణం చేయలేదు. ఫ్లైఓవర్ మన టవర్ క్లాక్ నుంచి ఏదైతే కొత్త ఫ్లైఓవర్ ఉందో దానికి ఫ్యూచర్లో జ్యోతిరావు పూలే నామకరణం చేస్తామని చెప్పేసి. అనంతపూర్లో బీసీ భవన్ లేదు. ఫ్యూచర్లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే ఒక ప్లేస్ శాంక్షన్ చేసి బీసీ భవన్ కానీ కట్టిస్తామని చెప్పి పెద్దలందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో అదేవిధంగా ఉదయం ధర్మవరం, ఈరోజు అనంతపురం కూడా పర్యటించడం జరిగింది. మేము వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇటీవల 14వ తారీఖున గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశానికి 26 జిల్లాల నుంచి కూడా బీసీ బాంధవులు, మహిళలు, విద్యార్థులు, యువత అందరూ కూడా ఆ రోజున హాజరవటం కూడా జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తోంది. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జగదేవి నుంచి తిమ్మారెడ్డిపల్లి వరకు ర్యాలీ చేశారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. విధి విధానాలు చాలా స్పష్టంగా చెప్పారు మన పార్టీ అధ్యక్షులు. ఏదైనా కూడా
ఏ కులానికైనా ఏ మతానికైనా ఏకాభిప్రాయం తీసుకురావాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా కూడా మత పెద్దలను సంప్రదించి మత పెద్దలు ఒప్పుకుంటే మేము సపోర్ట్ చేస్తాం, లేకుంటే మేము వ్యతిరేకిస్తామన్నటువంటి విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మతతత్వ పార్టీలతోనూ కులతత్వ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడు గారు లాంటి పార్టీలతో జతగట్టేటటువంటి ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటుంది. ఒంటరి పోరాటం. మన గౌరవ ముఖ్యమంత్రి సింహం సింగిల్ గానే వస్తుంది. ఒక్కడే రాజు, అడవికి ఒక్కడే రాజు. కాబట్టి అందరూ కూడా ప్రతి సామాజిక వర్గం, ప్రతి కులం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి మతం, కులాలకి మతాలకి అతీతంగా మన పార్టీని బలపరిచి లోక్సభ అభ్యర్థిగా నన్ను, మన ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాలన్నని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఎల్లవేళలా మీతో ఉంటామని. ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగూరు, కేతిగుంట పంచాయతీల్లో పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా ఈయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి లేకుండా రచ్చబండ వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మా హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో అడిగే హక్కు మాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. పల్లిపాడుకి సంబంధించి మీ బోర్లలో ఎప్పుడూ నీళ్లు ఉండాలని, ఆ నీళ్లు ఉండాలంటే సోమశల కాలువలో నీళ్లు మీ చెరువు చిన్నదైనా ఆ చెరువు నిండా నీళ్లు ఉంటే మాకు వేరే నీళ్ళు అక్కర్లేదు, ఆ చెరువుకు నీళ్లు పెట్టండి చాలు అని చెప్పి మీరు అడిగితే సేనన్న నేను వచ్చారు చూసి పంపులు పెడతామని ఇంజనీర్లకు చెప్పి 10 మోటార్లు పంపులు పెట్టి చెరువుకు నీళ్లు పెట్టే ప్రయత్నం చేశాం. అది పని జరిగింది, మీకు అందరికి కూడా ఉపయోగపడింది. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, తర్వాత ఈ మరిపాడు మండలానికే సంబంధించిన గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే కావడం, ఆయన 5 సంవత్సరాల తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి నేను మళ్ళీ పోటీలోకి వస్తానని చెప్పి వచ్చాను. సరే, అప్పుడు కూడా మీరు అందరూ ఆయన్ని ఆమోదించారు. దురదృష్టం ఏంటంటే మధ్యలో ఆయన చనిపోయాడు. ఆయన మంత్రిగా కూడా 2.5 సంవత్సరాలు చేశారు. మరి ఆయన ఎందుకు ఈ పనులు చేయలేకపోయాడో నాకు తెలియదు. ఇంజనీర్లకి చెప్పొచ్చు, ఈయన తర్వాత ఆయన చనిపోయాక తమ్ముడే వచ్చాడు. అవి కూడా ఏమన్నా చేస్తాడంటే అది కూడా నేను ఆ రోజు మొదలుపెట్టి పంపులు పెట్టించి, కానీ డబ్బులు కూడా ఇవ్వలేదు. స్పెషల్ ఫండ్స్లో డబ్బు ఇస్తాం, మీరు పనిచేయండి, నేను ఇస్తాను డబ్బులన్నీ ఆ రోజు ఉన్న కలెక్టర్ చెప్పాడు. నేను చిన్న ఇద్దరం పోతే మీరు చేసేయండి సార్, నేను డబ్బులు ఇస్తాను తప్పకుండా. ప్రభుత్వం మారింది, కలెక్టర్ మారాడు, సేనయ్య పెట్టుబడి అలాగే ఉండిపోయింది. కానీ మీ అందరికీ నీళ్లు వస్తున్నాయి, మీరు ఆ పంపులు పనిచేస్తున్నాయని అంటే అధికారులు చెప్పిందే కరెక్ట్ కదా, మీరు ఎత్తేయండి అని చెప్పి చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న ఈ రోజుల్లో మీకు న్యాయం. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో జహీరాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి సురేష్ షాట్కార్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా షబీర్ అలీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనతో మార్పు మొదలైందన్నారు. రైతుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. డబల్ బెడ్రూమ్ కట్టించి జైలుని కట్టు మొత్తం కుటుంబం మరొక కుటుంబంతో అండ కోసం ఉండేవాళ్ళు. ఏందా వాడు తాగుతందుకున్న వాంచి ఎంపీ, సోడ వేసేటువంటి ఎంపీ, బఠానీలు ఇచ్చేటువంటి ఎంపీ, అదే మొత్తం ఉద్యోగాలు వాళ్ళే పంచారు. మన పిల్లలు ఇలా గజవల్లో చెప్పినట్టుగా 30 కేసులు ఉన్నాయి, ఒక్క ఉద్యోగం లేదు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 90 దినాల్లో. ఈ సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.
9,000 పోలీసులకు ఇచ్చినాం, 6,000 మన దవాఖాన నర్సులకు భర్తీ చేసినాం. ఎన్ని దినాల్లో? 90 రోజులు ఉన్నాయి. 6,000 టీచర్లకు భర్తీ చేసినాం. 2,000 పీఈటీ స్కూల్లో పిల్లలకు ఆడిపించే వాళ్ళకు భర్తీ చేసినాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 4 Sides TV.